టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అంశం సంచలనంగా మారింది. అతనిది హత్యేనని పోలీసులైతే నిర్ధారించారు. రైలు నుండి కిందకు తోసి హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పరకామణి కేసులో ఆయన కీలక వ్యక్తి. దీనిపై సిఐడి విచారణ జరుగుతున్న తరుణంలోనే ఘటన జరగడం సెన్సేషనల్ గా మారింది. అసలు ఇతనిని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనేది హాట్ టాపిక్ గా మారింది. పరకామణి కేసులో సతీష్ కుమార్ ఇటీవల సిఐడి విచారణకు హాజరయ్యారు. ఓ ఉన్నతాధికారి ఒత్తిళ్లు, ఆదేశాల మేరకే పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్తో రాజీ చేస్తున్నట్లుగా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇదే అతని ప్రాణాలు తీసిందా, ఇంకా నోరు విప్పితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే హత్య చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరకామణి కేసులో సతీష్ కుమార్ ను మరింత ప్రశ్నించేందుకు నిన్న విచారణకు పిలిచారు అధికారులు. వారి ఎదుట హాజరవ్వడానికి కొద్ది గంటల ముందు సతీష్ మృతి చెందడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా సతీష్ ది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పరకామణిలో చోరీ కేసులో లబ్ధి పొందిన వారెవరైనా సతీష్ ను అడ్డు తొలగించుకునే కుట్ర చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో రాష్ట్రంలో అనేక సంచలన కేసుల్లో కూడా దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన సాక్షులు, నిందితులు ఇలాగే అనుమానాస్పద స్థితిలో మరణించారు, హత్యకు గురయ్యారు. ఇప్పుడు సతీష్ మృతి అలాగే కనిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి, ఈ పరకామణి కేసులో కీలక సాక్షి అయినటువంటి సతీష్ కుమార్ హత్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సిఐడి విచారణకు బయలుదేరి గుంతకల్లు నుంచి తిరుపతికి వెళుతున్నటువంటి సతీష్ కుమార్ మధ్యలో రైలు ప్రమాదంలో మరణించారు అని చెప్పేసి తెలిసిన తర్వాత పోలీసులు దీన్ని చాలా అత్యంత కీలకంగా ఈ కేసుని విచారణ చేపట్టారు. ప్రధానంగా ఆయన A1 కోచ్ లో రాయలసీమ రైల్లో పోతున్నటువంటి సతీష్ కుమార్ మధ్యలో మరి ఈ ప్రమాదానికి గురి కావడానికి ప్రధాన కారణాల మీద ప్రస్తుతం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ ప్రమాదంలో మొదట ఆయన ప్రమాదంలో మరణించారు అని చెప్పేసి మొదట పోలీసులు భావించినప్పటికీ ఆ తర్వాత అక్కడ చూసినటువంటి మృతదేహాన్ని, తర్వాత అక్కడ ప్రమాద స్థలంలో చూసినటువంటి కొన్ని సన్నివేశాల తర్వాత కూడా పోలీసులు అది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి మళ్ళీ భావించారు. అయినప్పటికీ ఈ సతీష్ కుమార్ తమ్ముడు హరి ఇది ఖచ్చితంగా హత్య జరిగింది, ఇది ఎవరో సరిపోని వాళ్ళు, ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రత్యర్థులే మా అన్నను ఈ రకంగా హత్య చేసి మరి ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పేసి నిర్ధారించే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది హత్యేనని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఆరోపించిన తర్వాత కూడా మరి ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయానికి సంబంధించి మరి ఆయన ఎప్పుడైతే ఆరోపణ చేశారో ఇది పక్కా హత్యేనని, మరి ఆ తర్వాత పోలీసులు కూడా ఈ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ముందు సిటీ స్కాన్ కి తర్వాత అనేకంగా స్కానింగ్లు కూడా చేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 3 గంటల పాటు ఆయన మృతదేహానికి మరి తలకు కూడా సిటీ స్కాన్ తర్వాత కూడా అనేక స్కాన్లు చేపించారు. ఇది నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందేనా, లేకపోతే ఇది హత్య చేసి ఎవరైనా రైల్వే ట్రాక్ మీద పడవేశారా అనే కోణంలో పోలీసు చేశారు. దీంతో సోదరుడు హరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసుని తిరిగి హత్యగా భావిస్తూ పోలీసులు కూడా ఈ హత్య కోణంలోనే సెక్షన్ 103A సెక్షన్ కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి సిఐడి అధికారులు కూడా నిన్న దాదాపు 2 గంటల పాటు రైల్వే, సివిల్, సిఐడి పోలీసులు దీని మీద దాదాపుగా 3 గంటల పాటు సమీక్ష చేశారు. అసలు ఏ కోణంలో ఇది జరిగింది అనేది దాని మీద ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఈయనతో సతీష్ కుమార్ తో పాటు ప్రయాణించినటువంటి కొందరు తోటి ప్రయాణికుల మీద కూడా అనుమానిస్తున్నారు. ఆయనతో పాటు ఎవరెవరు ప్రయాణించారో, ఆ కోచ్ లో ఎవరు ఉన్నారు, తర్వాత సతీష్ కుమార్ కి సంబంధించినటువంటి ఆ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయనకు వచ్చినటువంటి 2 రోజులు 3 రోజుల నుంచి వచ్చినటువంటి ఫోన్లు హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ ని ప్రధానంగా ఈ సాక్ష్యానికి సంబంధించి ఆయన దర్యాప్తులో ఇది ప్రధానంగా కాబోతుంది. మరి ఎవరెవరు ఆయనకి ఫోన్లు చేశారు, ఎవరు సతీష్ కుమార్ తో మాట్లాడారు అనే దాని మీద
ఆయన ఫోన్ హిస్టరీ కూడా బయటికి తీశారు. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. మరి దీన్ని చాలా కీలకంగానే వ్యవహరించాలా. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని చాలా కీలకంగానే వ్యవహరిస్తుంది. కేసుకు సంబంధించినటువంటి ఈ కేసులో ప్రధానంగా అంటే కొంతమంది గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే నిజంగా ఇతన్ని హత్య చేశారు అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఆరోపిస్తుంటే, కాదు ఈ ప్రభుత్వము లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అధికారులు ఈ కేసులో ఈయన చాలా కీలకం కాబట్టి ఈయన మీద చాలా ఒత్తిడి తేవటం వల్లనే ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ కోణంలో కూడా మరి పోలీసులు దర్యాప్తు కొనసాగించాలా, కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మరి మరోవైపున వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రకంగా ఆరోపిస్తున్నారు. మరి ఈ దశలో ఈ కేసుకు సంబంధించినటువంటి చాలా కీలకంగా ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పరకామణి చోరీ కేసులో దర్యాప్తు అధికారి సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అదే కాకుండా ఆయనది హత్య అని కూడా వైద్యులు కూడా నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా గాయాలు లేవు, ఆయన ఒంటిపైన ఒక తల భాగం మాత్రమే పీస్ అయిందనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఒకవేళ హత్య అయితే దీనిపై దర్యాప్తు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వరలక్ష్మి, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి లడ్డు అంటే శ్రీవారి పరకామణికి సంబంధించి హుండీ లెక్కింపులో దాదాపుగా అంటే 100 కోట్ల పైగా వరకు కూడా ఏదైతే రవికుమార్ తో పాటు మరికొంతమంది దీంట్లో భాగస్వాములు అయ్యారు. కాబట్టి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కేసును పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేపట్టడం జరిగింది. అందువల్లనే సిఐడి అధికారులు దీనిపైన దూకుడుగా వెళ్తున్నారు. అయితే అత్యంత కీలకంగా అప్పట్లో విజిలెన్స్ అధికారులుగా టీటీడీలో పనిచేసినటువంటి పరకామణి లెక్కింపులో అక్కడ ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే అప్పుడు కేసు నమోదు అవడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి ఇంకా కూడా విచారణ జరుగుతున్న తరుణంలో మొన్న 6వ తారీఖున ఆయన ఒకసారి విచారణకు నేరుగా వచ్చి ఇక్కడ సిఐడి అధికారులు సిట్ అధికారులకి ఆయన అంటే వివరాలు ఇచ్చిన తర్వాత నిన్న 14వ తారీఖున నిన్న వచ్చే సందర్భంలో ఆయన అత్యంత ఘోరంగా చంపడం జరిగింది. అంటే ఇది ఎందుకంటే ఈ మాట అంటున్నామంటే అధికారులు కూడా అదే విషయాన్ని ఇప్పుడు కేసు నమోదు చేశారు. కాబట్టి ఆయన హత్య కాబడ్డాడు, హత్య చేసి అక్కడికి వచ్చి పడేశారా రైల్వే ట్రాక్ వద్ద, లేదంటే ట్రైన్ లో వస్తున్న సందర్భంలో ఆయన హత్య అంటే బయటకు తోసి అక్కడ హత్య చేశారు. ఎందుకంటే ఆయన తల భాగంలో కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన బాడీలో అంతా కూడా కంప్లీట్ గా అంటే మారణాయుధాలతో కొట్టి చంపినట్లే తెలుస్తుంది. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు మొత్తం 10 బృందాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అంటే ఆయనకు సంబంధించి కదలికలు 6వ తారీఖున ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిట్ అధికారులకు అంటే సిఐడి అధికారులు ఇక్కడ అంటే ఆయన ఏ విధంగా విచారణలో చెప్పారు. ఎందుకంటే సిఐ అధికారిగా ఉన్నటువంటి ఆయన సన్నిహితులతో కొన్ని విషయాలు పంచుకున్నట్లు అంటే తెలుస్తుంది. అధికారులకు కూడా సమాచారం ఉంది. దాని ప్రకారం ఆయన కదలికలు నిన్న 14వ తారీఖున ఇక్కడ తిరుపతికి వచ్చి ఇక్కడ అధికారులు ముందుకు వచ్చి ఇక్కడ ఆయన మరో వాంగ్మూలం ఇస్తే మరి కీలకమైన వ్యక్తులందరూ కూడా ఇందులో బయటకు వస్తారనే ఆలోచనతోనే ఈయన హత్య చేసినట్లుగా కూడా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. అందువల్లనే ప్రత్యేకంగా దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు టీటీడీకి సంబంధించి కావచ్చు అధికారులు వీరందరూ కూడా ఒక భయం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేసుకు సంబంధించి ముందుకెళ్తున్న తరుణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి రవికుమార్ కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలనేది కూడా ప్రధానంగా బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. వరలక్ష్మి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.